టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. అందరి నోట ఒక్కటే మాట, యూపీఐ ఉచితం ముగుస్తుందా? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తల్లో ఒకటే ప్రచారం జరుగుతుంది. 2,000 రూపాయలు దాటితే సర్వీస్ ఛార్జీలు కట్టాలా? అసలు పార్లమెంటులో తెచ్చిన మార్పుల వెనుక ఉన్న నిజమేంటి? జీరో ఎండీఆర్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకబోతుందా? ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు నిజాలను, ప్రభుత్వ ప్రకటనలను వివరంగా తెలుసుకుందాం. యూపీఐ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. కానీ ఈ విధానాన్ని నడపాలంటే సైబర్ రక్షణ, సర్వర్ల నిర్వహణ, మోసాలు జరగకుండా చూడడం కోసం బ్యాంకులకు, పేమెంట్ కంపెనీలకు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అందుకే పెద్ద వ్యాపారాల నుంచి 0.5% కంటే తక్కువగా నామమాత్రపు ఎండీఆర్ రుసుము వసూలు చేయాలని, ఆ డబ్బుతో డిజిటల్ సౌకర్యాలను మరింత పెంచాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆందోళన మొదలైంది. ప్రభుత్వం వ్యాపారులపై ఛార్జీలు విధించినా ఆ భారాన్ని వ్యాపారులు వస్తువుల ధరలు పెంచి సామాన్యుడిపైనే నెట్టే ప్రమాదం ఉందనేది కొందరి వాదన. అంతేకాకుండా ఛార్జీల భయంతో చిన్న వ్యాపారులు మళ్లీ చేతి నగదు లావాదేవీలకు మారిపోతే దేశంలో వేగంగా పెరిగిన డిజిటల్ విప్లవానికి బ్రేక్ పడుతుందేమోనన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన సమాధానమిచ్చాయి. సాధారణ ప్రజలు చేసే ఏ యూపీఐ చెల్లింపు పైన ₹1 కూడా ఛార్జీ పడదు. వ్యక్తికి వ్యక్తి చేసుకునే, అంటే పర్సన్ టు పర్సన్ లావాదేవీలన్నీ ఎప్పటికీ ఉచితమే. కేవలం పెద్ద వ్యాపార సంస్థలు, లగ్జరీ మాల్స్ వంటి వాటికి మాత్రమే ఛార్జీల ప్రతిపాదన ఉంది. అది కూడా తుది నిర్ణయం తరువాతే అమల్లోకి వస్తుంది. కాబట్టి యూపీఐ ఇక అందరికీ పెయిడ్ అంటూ వస్తున్న వార్తలు కేవలం అపోహాలు మాత్రమే. సామాన్యులకు, చిన్న కిరాణా వ్యాపారులకు ఎలాంటి భారం ఉండదు. అధికారిక నిబంధనలు వచ్చే వరకు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.